టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. చాలా మంది విద్యార్థులు స్మార్ట్ వర్క్ చేయాలి బాబా, హార్డ్ వర్క్ వద్దు, స్మార్ట్ వర్క్ చేయాలరా అని చెప్తారు. హార్డ్ వర్క్ బెటర్, స్మార్ట్ వర్క్ బెటర్ అంటే దయచేసి అర్థం చేసుకోండి, మీది కాంబినేషన్లో ఉంటుంది. ఇది హార్డ్ వర్క్ ఒకటి చేసినా సక్సెస్ ఉండదు, ఓన్లీ స్మార్ట్ వర్క్ చేద్దామని ట్రై చేసినా కూడా ఆ స్మార్ట్ వర్క్ ఎక్కడో ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. ఈ స్మార్ట్ వర్క్ వెనకాల హార్డ్ వర్క్ ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఓన్లీ దాని మీనింగ్ ఏంటంటే అన్నెసరీ థింగ్స్, అనవసరమైన పుస్తకాలు, ఎక్కువ పుస్తకాలు చదవడం తప్పది, లేదా అనవసరమైనటువంటి కంటెంట్ వీడియోలు వినడం తప్పు, లేకపోతే పనికిరాంది తెలియంది పట్టుకుని దాన్ని ప్రాక్టీస్ చేయడం తప్పు. సో అందువల్ల ఏంటంటే ఏది పనికిరాదు, ఏది పనికి వస్తుంది, ఏది అవసరం, ఏది అవసరం లేదు, ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఎలా చదవాలి, ఎలా చదవకూడదు, ఏది మంచిది, ఏది మంచిది కాదు, ఇలాంటి బైఫరికేషన్ ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళ లైఫ్లో జనరల్గా ఎడ్యుకేషన్ పరంగా, కెరీర్ పరంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ స్మార్ట్ హార్డ్ అన్న దానికంటే కూడా ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళి మీరు అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే ఏది చేయకూడదో తెలుసుకోవడాన్ని స్మార్ట్ వర్క్ అంటారు. ఆ చేసి స్మార్ట్ వర్క్లో కూడా హార్డ్ వర్క్ ఉంటుంది. హార్డ్ వర్క్ చేయకపోతే తెలియదు కదండి. అందుగురించి ఏంటంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే అలా స్మార్ట్ వర్క్ అంటే ఏంటో తెలియాలి కదా. స్మార్ట్ అంటే ఏంటి, స్మార్ట్ వర్క్ అంటే ఏంటి, అది ఎలా చేయాలో తెలియాలి అంటే దానికి నాలెడ్జ్ కావాలి. జస్ట్ క్యాజువల్గా స్మార్ట్ వర్క్ చేయని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటాడు. అసలు స్మార్ట్ వర్క్ అంటే ఏంటి అంటే దాన్నే స్టడీ స్ట్రాటజీస్, స్టడీ ప్లానింగ్, స్టడీ ప్రిపరేషన్. ఈ ప్లానింగ్ ఈజ్ నథింగ్ బట్ ది స్మార్ట్ వర్క్. సో ఇది ప్రాపర్గా ఒక్కొక్క స్టూడెంట్కి కస్టమైజ్డ్గా ఉంటుంది. ఒక స్టూడెంట్కి ఒక రకమైనటువంటి స్టడీ ప్లాన్ ఉంటుంది, ఒక స్టూడెంట్కి ఒక రకమైన స్టడీ ప్లాన్ ఉంటుంది. టైం అవైలబిలిటీ ఎంత ఉంది, నాకున్న ఐక్యూ ఎంత, నాకున్న పాస్ట్ హిస్టరీ ఎంత, నా టార్గెట్ ఏంటి, నాకు ఎంత టైం ఉంది, నేను ఎలా చదవగలను, నాకున్న ఐక్యూ ఎంత, ఇవన్నీ బేరేజ్ వేసుకుని టైం అవైలబిలిటీని దృష్టిలో పెట్టుకుని ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అన్నటువంటి డివిజన్ ప్రాపర్గా చేయడాన్ని స్మార్ట్ థింగ్ అంటారు. అది చేసిన తర్వాత ఆ వర్క్ని మాత్రం హార్డ్ వర్క్తోనే చేయాలి. సో అందువల్ల స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ రెండు కలగలిపే ఉంటుంది. ఫస్ట్ స్మార్ట్గా థింక్ చేసి, కరెక్ట్గా ప్లాన్ చేసి, కరెక్ట్గా డివైడ్ చేసి, కరెక్ట్గా టార్గెట్ చేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ స్మార్ట్. ఆ చేసిన టార్గెట్ మీద రౌండ్ ది క్లాక్ కంటిన్యూస్గా మైండ్తో, బ్లడ్ నరాల్లో బ్రెయిన్తో సహా కంటిన్యూస్గా థింక్ చేసి దాని మీద ఫోకస్ పెట్టి అది సాధించాలంటే, అది రావాలి అంటే, ఈ బుక్ నేర్చుకోవాలంటే, ఈ కాన్సెప్ట్ రావాలి అంటే ఎలా నేర్చుకోవాలన్న విధానం ఏదైతే ఉంటుందో అదే స్మార్ట్ వర్క్ ఉంటుంది. చాలామంది అన్నెసరీ థింగ్స్, అవసరం కానివి, ఇప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు అయితే సింగేజ్ టెక్స్ట్ బుక్ ఇస్తారు. ఈ తల్లిదండ్రులు మురిసిపోతారు. సింగేజ్ టెక్స్ట్ బుక్ 8th 9th చేయకూడదు, బేసిక్ ఎన్సీఆర్టీ బుక్ చదవాలి. అది స్మార్ట్ వర్క్ కాదు, వరస్ట్ వర్క్ అది. సో ఏది చదవకూడదు, ఎలా చదవకూడదు, ఏది చెయ్యకూడదు, ఎవరి దగ్గర వినకూడదు, ఏవి రిసోర్సెస్ వాడకూడదు, ఇది తెలిసినోడే సక్సెస్ అవుతాడు. స్మార్ట్ ప్లస్ హార్డ్ వర్కే సక్సెస్కి మూలం. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.